అక్కడో వారం రోజులున్నాక రాజ్యలక్ష్మమ్మకు తృప్తిగా తోచింది. ఆవిడ తిరుగు ప్రయాణమైనప్పుడు తను వస్తానని పార్వతి గొడవ పెట్టింది. ఏదో చిన్నపిల్ల గొడవ అని ఊరుకునేందుకు వీల్లేకపోయింది. పార్వతికి తల్లి దగ్గర కంటే మామ వద్దనే చేరికెక్కువ. తల్లి పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా ఆమె మామ దగ్గరే ఉండిపోయేది. రాజ్యలక్ష్మమ్మ కూడా పార్వతిని విడిచి ఉండడం కష్టమేననిపించింది. ప్రస్తుతం పార్వతి కూడా గొడవ పెడుతూ ఉండడం వల్ల ఆమెను కూడా తీసుకుని ధవళేశ్వరం ప్రయాణమైంది రాజ్యలక్ష్మమ్మ. కూడా పార్వతి రావడం కృష్ణకి ఇష్టంగానే ఉంది కాని అతనికో కొత్త ఇబ్బంది తోచి మనసులో దిగులు ఎంతో పడుతున్నాడు. అతను బాబాయ్ చేత కొనిపించిన రిబ్బన్లు రకానికి 3. ఒకటి తన చెల్లెల కోసం, ఇంకొకటి బాబురావు కూతురు కోసం, మరొకటి లక్ష్మి కోసం. ఈ ముగ్గురిలో ఎవరికివ్వకపోయినా అతని మనసు బాధపడుతుంది. పార్వతి తిరుగు ప్రయాణంలో వస్తుందని తెలిస్తే అతను అలా చేసి ఉండకపోను. బహుశా మరో రిబ్బన్ కొనుండేవాడు. ఇప్పుడు రిబ్బన్ పార్వతికి ఇవ్వకుండా మిగతా వాళ్ళకిస్తే చాలా పెద్ద రాద్ధాంతమవుతుంది. అందులోనూ పార్వతి అసలే ఊరుకోదు. వదిలిపెడితే తన చెల్లెలను లక్ష్మినో వదిలిపెట్టాలి. అది అతనికి ఇష్టం లేదు. ధవళేశ్వరం చేరుకున్నాక అతను లక్ష్మితో ఏకాంతాన్ని సంపాదించి ఇది తిని ఎంత బాగుందో చెప్పాలి అంటూ చాక్లెట్ ఇచ్చాడు. లక్ష్మి చాక్లెట్ చపరించి అబ్బా నిజంగానే ఎంత బాగుందో అంది. ఆమె కళ్ళు మెరుస్తూ గుండ్రంగా తిరిగాయి. కళ్లలో తృప్తిగా నిండిన వెలుగు కనబడుతోంది. రెబ్బను కూడా ఇవ్వగలిగితే ఎంత బాగుండు అనుకున్నాడు కృష్ణ. ఆ సమస్య అతను ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తుండగా మీకోసం నేను ఒక తాయిలం దాచాను అంది లక్ష్మి. ఏంటది అన్నాడు కృష్ణ ఆశ్చర్యంగా. ఎవరో జున్నుపాలు పంపించారు నిన్న. పద్మమ్మ గారు జున్నుండారు. మీకు జున్ను ఇష్టమని నాకు తెలుసు కదా, అందుకే మీరు లేకుండా అది తినబుద్ధి కాలేదు. ఇంట్లోంచి చిన్న స్టీలు గిన్నె తీసుకుని అందులో నాకు పెట్టిన జున్ను దాచి దాని మీద మూత పెట్టి మెడికల్ షాపు రామారావు గారింట్లో ఇచ్చాను. ఇవాళ రేపో వచ్చి తీసుకుంటానని చెప్పాను. ఆ గడువు అయిపోకుండానే మీరు రావాలని దేవుడికి మొక్కుకున్నాను కూడా అంది లక్ష్మి. మెడికల్ షాపు రామారావు గారింట్లో రిఫ్రిజిరేటర్ ఉంది. కొన్ని పదార్థాలను అవసరాన్ని బట్టి అందులో దాచుకోవడానికి వాళ్ళ ఇంట్లో తమకు చనువు ఉంది. అయితే ఆ చనువును చాలా తక్కువగా అనగా ఏడాదికి ఏ 2-3 మార్లు ఉపయోగించుకుంటూ ఉండడం వల్ల వాళ్లకు తమ పట్ల గౌరవం కూడా ఉంది. అంటే ఇప్పుడు ఆ సదుపాయాన్ని లక్ష్మి తన కోసం వినియోగించిందన్నమాట. అందులో చాలా రిస్క్ ఉంది. ఈ పని లక్ష్మి ఎవరికీ తెలియకుండా చేసింది కాబట్టి స్టీలు గిన్నె మాయమైనందుకో జున్ను దాచినందుకో దాని మీద చాలా గొడవ ఉండేది. జున్ను మీరే వెళ్లి తీసుకురండి, నాకు వెళ్ళడానికి భయంగా ఉంది అంది లక్ష్మి. కృష్ణ ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. రామారావు గారింటికి వెళ్లి జున్ను గిన్నె తీసుకుని వీలైనంత రహస్యంగా ఇంట్లో తెచ్చాడు. దానిని ఓ చోట దాచేసి లక్ష్మిని పిలిచి విషయం చెప్పాడు. మీరొక్కరూ తినేయండి, మీరు తింటే నేను తిన్నట్టే అంది లక్ష్మి. అలా కుదరదు, ఇద్దరం కలిసే తినాలి అన్నాడు కృష్ణ. ఎలా కుదురుతుంది, ఎవరైనా చూశారంటే పెద్ద గొడవైపోతుంది అంది లక్ష్మి భయంగా. అది నీకోసమని పిన్నిచ్చిన జున్ను, నువ్వు తినకుండా నేనెలా తింటాను అన్నాడు కృష్ణ. చివరికి లక్ష్మి ఒప్పుకోక తప్పలేదు. అంత పెద్ద ఇంట్లో రహస్య ప్రదేశం దొరకడం పెద్ద కష్టం కాదు, ధైర్యమంటూ ఉంటే. కృష్ణ కొంత తీసుకుని తిన్నాక లక్ష్మి కూడా కొద్దిగా తిని ఇంక నాకొద్దు, ఎంగిలైపోతుంది నా చేయి పెడితే అంది. చిన్నపిల్లలకి ఎంగిలేమిటి, నేను మా చెల్లయ్య నోట్లో ఏదైనా పెట్టాక వేలికింకా మిగిలిపోతే అది నాక్కునేవాణ్ణి. స్కూలుకు హడావుడైపోతే పార్వతి నేను ఓ కంచంలోనే తినిపోతుంటాం అన్నాడు కృష్ణ. బాగుంది, మీరు అన్నా చెల్లెళ్ళు కాబట్టి పర్వాలేదు, నేను మీకు చెల్లెల్ని కానుగా అంది లక్ష్మి. అవును, లక్ష్మి తనకు చెల్లెలు కాదు, అయితే మరి ఆమె తనకేమవుతుంది? లక్ష్మి తనకేమవుతుంది? ఏమవుతుంది? తను ఏ ఇంటికి యజమాని కాబోతున్నాడో ఆ ఇంట్లో దాసి లాంటిది లక్ష్మి. ఆమె ఎంగిలి తను తింటాడా? తన కోసం జున్ను తినకుండా రిఫ్రిజిరేటర్లో దాచిపెట్టి ఉంచిన లక్ష్మి ఇప్పుడు ఎదురుగా ఉంటే ఎంగిలవుతుందని జున్ను ఆమెను తినద్దంటాడా? పోనీ ఓ పని చేద్దాం అన్నాడు కృష్ణ. నీ ఎంగిలి నేను తినకూడదు, పోనీ నువ్వు నా ఎంగిలి తినచ్చుగా. అయితే అంది లక్ష్మి. కృష్ణ జున్ను కొంత చేత్తో తీసి లక్ష్మి చేతిలో వేసి తిను అన్నాడు. లక్ష్మి సందేహించకుండా తినేసింది. కృష్ణ ఆమె చేయి పట్టుకుని గిన్నెలో జున్ను తగిలించాడు. ఊహించని ఈ సంఘటనకు లక్ష్మి ఆశ్చర్యపడి ఇదేం పని అంది. నా కోసమని ఈ జున్ను దాచావు, మరిది ఇప్పుడు ఎంగిలైపోయింది, అంతా నువ్వే తినేస్తావా, నన్ను కూడా తినమంటావా అన్నాడు కృష్ణ. ఎంగిలి పట్టింపు మీకు లేకపోతే నాకేం అంది లక్ష్మి మెల్లగా. అయితే ఓ పని చేద్దాం, నీకు నేను నాకు నువ్వు, ఇంకా జీవితంలో ఎంగిలి పట్టింపు ఉండదు అన్నాడు కృష్ణ. లక్ష్మి ఒప్పుకోలేదు. అయితే తను జున్ను తిన్ను అన్నాడు కృష్ణ. చిట్ట చివరికి ఆమె అంగీకరించగా ఒకరి చేత ఒకరు జున్ను తినిపించుకున్నారు.
ఆ అనుభూతి తమాషాగా ఉంది కృష్ణకి. మనిద్దరికీ ఎంగిల్ లేదు అంటే మనిద్దరం దగ్గర చుట్టాలం అన్నాడు కృష్ణ. ఏమో బాబు, ఇంకెప్పుడు నేను మీకోసం జున్ను దాచను అంది లక్ష్మి ఎంతో ఇదిగా సిగ్గుపడిపోతూ. తను తెచ్చిన రిబ్బన్ అప్పుడే లక్ష్మికి ఇచ్చేయాలనిపించింది కృష్ణకి. కానీ అతను అలా చేయలేదు. అటు చెల్లెలు ఇటు లక్ష్మి ఇద్దరిలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదని అతని కోరిక. రిబ్బన్ ఏ ఒక్కరికి దొరకపోయినా అన్యాయం జరిగిపోయినట్లే. రిబ్బన్ విషయంలో కృష్ణకి మంచి ఉపాయమే తోచింది. అతను ఓ పుస్తకం కొనుక్కోవడానికి రాజమండ్రి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు అతను జానకమ్మ గారింటికి వెళ్లి డబ్బడిగి విశాఖపట్నంలో కొనాలంటి రిబ్బన్లు కొన్నాడు. అదృష్టవశాత్తు అన్ని రంగులవి అలాంటివే దొరికాయి. తిరిగొచ్చాక అనుకున్న ప్రకారం అందరికీ రిబ్బన్లిచ్చి ఒక సెట్టు చెల్లెల కోసం దాచాడు. అతను లక్ష్మిని కలుసుకున్నప్పుడు రిబ్బన్ గురించి పడ్డ శ్రమంతా వర్ణించి చెప్పగా ఆమె ఆశ్చర్యంగా విని, పోనీ నాకు మానేలేకపోయారా అంది. బాగుంది, నువ్వంటే నాకు ఇష్టం కదా అన్నాడు కృష్ణ. లక్ష్మి క్షణం ఆలోచించి, ఆ సంగతి నాకు తెలుసు కదా, రెబ్బని ఇవ్వకపోయినా నేనేమీ అనుకోకపోను అంది లక్ష్మి రెప్పలు టపటపలాడిస్తూ. అప్పుడు కృష్ణకి తన తల్లి గుర్తొచ్చింది. పండగలకైనా సరే మరే సందర్భంలోనైనా భర్త బట్టలు కొనేటప్పుడు నేను పెద్దదాన్ని అయిపోతున్నాను, పిల్లలు కొంటే చాలు నాకు అక్కర్లేదు అనేది. రాఘవేంద్రరావు ఒక్కసారి మాత్రం బలవంత పెట్టి ఊరుకుని పిల్లలకు మాత్రమే కొనేవాడు. పండగ దగ్గర పడుతుందనగా మీనాక్షి సనుగుడు ప్రారంభమయ్యేది. ఎంతుంటే ఏం లాభం, పండక్కి గుడ్డముక్కకైనా గతి లేదు అని. నువ్వే కదా వద్దన్నావు అని భర్త అంటే, వద్దంటే మానేయాలేంటి, అభిమానం ఉంటే వద్దనందుకు 2 చీరలు తేవాలి అనేది. ఈ తంతు కృష్ణకి బాగా గుర్తుండిపోయింది. అలాగంటావు కాని నీకిష్టమని తెలిసినా అందరికీ రిబ్బన్నిచ్చి నీకు ఇవ్వకుండా ఉంటే నువ్వు తప్పక బాధపడి ఉండేదానివి అన్నాడు కృష్ణ. ఇలాంటివన్నీ మీకెలా తెలుస్తుంటాయండి అంది లక్ష్మి ఆశ్చర్యంగా. నువ్వింకా చిన్నదానివి, పెద్దవాళ్ల సంగతులు నీకు తెలియవు అన్నాడు కృష్ణ. కృష్ణారావు 2 సంవత్సరాలు మాత్రం విశాఖపట్నంలో ఉద్యోగం చేసి భార్యాబిడ్డలను ధవళేశ్వరంలో దిగబెట్టి తన కంపెనీ వారు తనకు గుజరాత్లో ఏదో పెద్ద ఉద్యోగం ఇచ్చారని అక్కడకు వెళ్లి స్థిరపడ్డాక భార్యాబిడ్డలను తీసుకువెళతానని చెప్పాడు. వెళ్లేది పొరుగు రాష్ట్రం కాబట్టి దగ్గరుంచుకునేందుకు 2000 కావాలన్నాడు. అడిగే ముందు తల్లికి చీర కొనివ్వడం మరిచిపోలేదతను. బాగా సంపాదించుకునేవాడు కదరా, ఆ మాత్రం నిలవేసుకోలేకపోయావా అంది రాజ్యలక్ష్మమ్మ. అక్కడెలా బ్రతికామనుకుంటున్నావమ్మా, రాజ్యలక్ష్మమ్మ కొడుకులా ఉన్నాను తప్పితే మరోలా లేను. నేను చేసే మర్యాదలు చూసి అతిథులు ఆశ్చర్యపడినప్పుడల్లా నీ పేరే చెప్పేవాణ్ణి. నా మూలంగా విశాఖపట్నంలో కూడా నీ పేరు మ్రోగిపోయింది అన్నాడు కృష్ణ. రాజ్యలక్ష్మమ్మకు సంతోషం కలిగిందేమో కాని సంతృప్తి కలగలేదు. కోడల్ని పిలిచి చివాట్లేసిందావిడ. మొగుడు 100కు 100 సంపాదిస్తుంటే ఆడది అందుకుని జాగ్రత్త చేయాలి కాని ఎప్పుడుదప్పుడే ఖర్చు పెట్టేసుకుని చేతులు ముడుచుకుని కూర్చుంటే ఎలా? నువ్వు పెద్దదని అవుతున్నావు, నేను ఎన్నాళ్ళుంటాను, అసలే ఆడపిల్ల తల్లివి. మాలతి ఆవిడ మాటలకు పెద్దగా చలించకుండా, మళ్ళీ ఈసారి కూడా ఆడపిల్ల పుడుతుందని భయంగా ఉంది అత్తయ్య అంది. అప్పుడు ఆమెకు 5వ నెల. దానికి ఎవరేం చేయగలరు, ఎవరు ముఖాన్ని ఏం రాసిపెట్టుంటే అది జరుగుతుంది. నేను చెప్పేది సంసారం జాగ్రత్త గురించి. ఈ 2 ఏళ్లలోనూ నెలకో 100 రూపాయలు నిలవేసినా 2000కు పైగా నిలవేసి ఉండేవారు మీరు అంది రాజ్యలక్ష్మమ్మ. అవును, 2400 అంది మాలతి. బాగానే ఉంది, లెక్కలు చెప్పి ఏం లాభం, ఇప్పుడు మళ్ళీ లెక్కలడిగితే పెద్దాడు ఏమంటాడో. అన్నీ వాడు చెప్పినట్లే జరుగుతున్నాయి, 10,000 హారతి కర్పూరం చేసి సడివేడు అంది రాజ్యలక్ష్మమ్మ బాధగా నిట్టూర్చి. మిగతా వివరాలు చెప్పడానికి భయపడింది మాలతి. ఇప్పుడు అడిగే 2000లో ఓ 1000 రూపాయలు అక్కడున్న బకాయిలకే అని తెలిస్తే అత్తగారు ఏమంటారో అని భయంగా ఉందామెకు. నిజం చెప్పాలంటే తప్పు చాలా వరకు మాలతిదే. ఆమె ఆదాయం గురించి ఆలోచించిన క్షణం ఒకటి కూడా లేదు. బజార్లో ఏది కనబడితే అది కొనుక్కునేవారు, సినిమాలు చూసేవారు. కృష్ణారావుది డబ్బు గురించి చూసుకునే మనస్తత్వం కాదు. ఆదాయ వ్యయాలు బేరీజు వేసి చూసుకునే పద్ధతి కాదు. వచ్చిందంతా అతడు భార్యకే ఇచ్చేవాడు. ఆమె ఖర్చయిపోయిందంటే మళ్ళీ ఎక్కడైనా అప్పు చేసేవాడు. ఆమె ఖర్చుల్లో ఒకటి కూడా అతను వారించలేదు. భర్త అప్పు చేస్తున్నాడని తెలిసి మాలతి తన ఖర్చులు మానుకోలేదు. భార్యాభర్తలిద్దరికీ బాధ్యత తెలియకపోవడంతో 2 సంవత్సరాల కాపురంలో 1000 రూపాయల అప్పు తేలింది. భార్యాభర్తలిద్దరూ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచే బాధ్యత మాత్రం తీసుకున్నారు. రాఘవేంద్రరావుకు కబురందగానే మీనాక్షి అతనికి మరీ మరీ చెప్పింది. మీ తమ్ముడి ప్రతాపం ఒకరు ఎరుగంది కాదు. అతనక్కడ అప్పులు చేసి ఉంటాడు. డబ్బు అందుకే అవసరమై ఉంటుంది. అతని చేతికిస్తే ఆ అప్పు తీర్చడు. అందుచేత నయానా భయానా ఒప్పించి మీరే వెళ్లి ఆ అప్పులన్నీ తీర్చండి. రాఘవేంద్రరావుకి ఆ మాటలో నిజముందని తెలుసు. అయితే భార్య వద్ద తమ్ముణ్ణి నోకు చేయడం అతనికిష్టం లేదు. అందుకే అతను భార్యను మాత్రం కసిరాడు. నీకు నా తమ్ముడి మీద ఎప్పుడూ అనుమానమే. వాడు తెలివైనవాడు, ఉద్యోగాల్లో రాణించలేడు వాడు.
స్వతంత్రంగా ఏ వ్యాపారమో చేసి బ్రతకవలసినవాడు అదృష్టమే కలిసి రావడం లేదు. భర్త మాటలు విని మీనాక్షి నవ్వి ఊరుకుని, మీ ఇష్టం, మధ్య నాకెందుకు అంది. ఒకవేళ నువ్వు చెప్పినట్లే జరిగిందనుకో, డబ్బు వాడి చేతికి ఇవ్వద్దంటావా? రాఘవేంద్రరావుకి భార్య తెలివితేటలపైన, ఊహాశక్తి మీద నమ్మకం ఉంది. ఆమె వద్ద తన లౌక్యాన్ని ప్రదర్శించబోయి చాలా పర్యాయాలు భంగపడ్డాడు. భర్త మళ్లీ తనని విషయం అడుగుతాడని, తను చెప్పిన ప్రకారమే చేస్తాడని మీనాక్షికి తెలుసు. అందుకే ఆమె అతని ఏమన్నా లెక్క చేయదు. మీకు నిజం తెలియాలంటే ఒకటే మార్గం ఉంది. మీ తమ్ముణ్ణి ఎన్నడిగినా నిజం చెప్పడు. అతగాడు గుండెలు తీసిన బంటు. అందుకని మా తోటికోడలు మాలతిని అత్తగారి ఎదుటి పెట్టి మరిదిలేని సమయం చూసి దబాయించండి. ఆ తర్వాత ఏం చెయ్యాలో నేను చెప్పనే చెప్పాను. చెప్పొచ్చావులే పెద్ద తెలిసినట్లు అంటూ విసుగు నటించాడు రాఘవేంద్రరావు. మనసులో మాత్రం అతను భార్య సలహాని మననం చేసుకుంటున్నాడు. అది సరే, మీ తోటికోడల్ని ఎలా బెదిరించాలంటావు? అది నేనే చెప్పాలా? వీలుని బట్టి చేయవలసిన పనులవి కొని నన్ను రమ్మంటే నేను వస్తాను అంది మీనాక్షి భర్త రాఘవేంద్రరావుతో. నువ్వెందుకు అక్కడికి అన్నాడు రాఘవేంద్రరావు అయిష్టంగా. అయితే అతను ఆమెను వెంటబెట్టుకునే వెళ్ళాడు. మీనాక్షి రాక రాజ్యలక్ష్మమ్మకి అంతగా రుచించలేదు. ఆమె వస్తే వ్యవహారం తను అనుకున్నట్లు నడిపించడం సాధ్యపడదని ఆవిడ భయం. అయితే మీనాక్షి ఏ వ్యవహారంలోనూ జోక్యం చేసుకోకుండా అక్కడ 2 రోజులుంది. రాఘవేంద్రరావు కూడా కాలక్షేపం కోసం అక్కడికి వచ్చినట్లు ప్రవర్తించాడు. కృష్ణారావు మాత్రం అట్టే ఇంటి పట్టున ఉండడం లేదు. మీనాక్షి అతనితో 2-3 పర్యాయాలు మాట్లాడింది. తానొచ్చి 2 రోజులు గడిచాక మీనాక్షి మాలతితో విశాఖపట్నం కబుర్లు ముచ్చటించింది. అక్కడ తామెంత దర్జాగా జీవితం గడిపారో మాలతి వర్ణించి చెప్పింది తోటికోడలికి. తోటికోడల వద్ద తన జీవితాన్ని పొగుడుకోవడం ఆమెకిష్టం. ఎందుకంటే చాలా మందికి మాలతిపై సానుభూతి ఉంది. ఆమె జీవితం ఎక్కువగా అత్తగారి వద్దనే గడిచిపోతోంది. భర్తతో ఆమె ఉండేది తక్కువ. అయినా తనకేమీ అసంతృప్తి లేదని, తానెంతో ఆనందంగా ఉన్నానని అంతా అనుకోవాలని ఆమె అనుకుంటుంది. అందులోనూ నిత్యము భర్త సాన్నిధ్యంలోనే ఉండే తోటికోడల దగ్గర తను ఈ 2 సంవత్సరాలు విశాఖపట్నంలో గడిపిన జీవితం మహాద్భుతమైందని తెలియజెప్పాలని ఆమెకు చాలా ఇదిగా ఉంది. మీనాక్షి మాలతి చెప్పేవన్నీ విని అంతా అయ్యాక, మీ ఆయన చాలా మంచివాడమ్మా, పెళ్ళాన్ని అపురూపంగా చూసుకోవడం బాగా తెలుసు అంది. మీరు అలాగనడానికే అక్కయ్య, బావగారి మంచితనం అందరికీ తెలిసిందే కదా అంటూ మొహమాటం కొద్దీ రాఘవేంద్రరావును కూడా పొగిడింది. ఏ మంచితనమో లేదు. నాకే సరదాలు తీరినా 4 డబ్బులుంటేనే తీరేది. నా కోసమని ఎప్పుడూ అప్పు చేయలేదాయన. అదే నా బాధ అంది మీనాక్షి. అప్పు చేయాల్సిన అవసరం ఆయనకేముందండి? సరదాలుంటే అవసరాలవే పుట్టుకొస్తాయి. నెలకి 500-600 సంపాదిస్తూ కూడా మీ ఆయన నీకోసం 2000 అప్పు చేయలేదు అంది మీనాక్షి. మాలతి గతుక్కుమని, అలాగని ఎవరన్నారు అంది. మీ ఆయన అన్నీ చెప్పేశాడు నాకు అంది మీనాక్షి. బాగుంది. అయితే మధ్య నేను గాడిదనన్నమాట. నన్ను రహస్యంగా ఉంచమని చెప్పి ఆయన చేసిన నిర్వాకమిదా అంది మాలతి. అక్కడే ఉన్నాయి మీ ఆయన తెలివితేటలు. ముందు నిన్నెవరికీ చెప్పొద్దన్నాడు. తర్వాత నాకు చెప్పి, ఇది రహస్యం వదినా, ఎవరికీ చెప్పొద్దన్నాడు. ఆ తర్వాత ఇంకొకళ్ళకు చెబుతాడు. ఇలా అందరికీ చెప్పి ఆఖరణ అత్తయ్యకి చెబుతాడు. అదేమిట్రా అని ఆవిడంటే, ఈ విషయం ఇంట్లో అందరికీ తెలుసు, ఎవరో ఒకరు చెప్పకపోతారా అనుకున్నాను అంటాడు. విచారించి చూస్తే అది నిజమేనని తేలుతుంది. అప్పుడు అత్తయ్య మన మీద విరుచుకు పడుతుంది. మన మూలానే తన కొడుకు చెడిపోతున్నాడు అంటుంది. అతని తప్పు సంగతి పూర్తిగా మరిచిపోతుంది. ఎందుకొచ్చింది నిష్ఠూరమమ్మ, వెళ్ళి ఈ విషయం నువ్వే స్వయంగా అత్తయ్యకి చెప్పడం మంచిది అంది మీనాక్షి. మాలతి ఈ మాటలకు లొంగిపోయింది. కాని అక్కయ్య, ఆయన నాకు 1000 రూపాయలనే చెప్పారు, మీరు 2000 అంటున్నారు. ఎంతో కొంత నీకు తెలిసినట్లుగా చెప్పు అంది మీనాక్షి. రాజ్యలక్ష్మమ్మకు నిజం తెలిసేసరికి విస్తుపోయింది. మొదట ఆవిడి కోడల్ని దెబ్బలాడింది. మీనాక్షి కలగజేసుకుని, ఆడదేం చేస్తుందండి, అంతా మగాళ్ళలోనే ఉంది. అతగాడికి ఎంతవరకు డబ్బు విలువ తెలిసి రాలేదు. అప్పుడిచ్చిన 10,000తో పాటు ఈ 2,000 కూడా గంగలో కలిశాయని అనుకుందాం అంది. తను నమ్మిన కొడుకు ప్రవర్తన ఈ తీరులో ఉండడం రాజ్యలక్ష్మమ్మకు చాలా బాధ అనిపించింది. నేను వెళ్లి అప్పులు తీర్చొస్తాను, కానీ వాణ్ణి ఎక్కడికి వెళ్ళనివ్వద్దు. కొంతకాలం పాటు ఇంటి పట్టునుంటే మంచిది అన్నాడు రాఘవేంద్రరావు. రాజ్యలక్ష్మమ్మకు గత్యంతరం తోచలేదు. ఇంతకాలానికి పెద్ద కొడుకు చెప్పినట్లు తను వినవలసి వచ్చినందుకు ఆవిడ చాలా బాధపడింది. ఆ రాత్రి కృష్ణారావుని ఏకాంతంలో పిలిచి బాగా చివాట్లేసింది. కృష్ణారావు కళ్లమట నీళ్లు పెట్టుకుని, నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటే నేను ఏవైపోవాలమ్మా అన్నాడు. ఇందులో అపార్థానికేముందిరా, జరిగిందంతా స్పష్టంగా తెలుస్తూనే ఉందిగా అంది రాజ్యలక్ష్మమ్మ. నేనేం చేసేదమ్మా, నాకు అదృష్టం కలిసి రావడం లేదు. ఇంట్లో నాకు స్వాతంత్రం లేకుండా పోయింది. ఓ 1000 రూపాయలు అప్పంటే అది చెప్పుకోలేక కనతల దగ్గర కూడా అబద్ధం చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాను.
నా బాధ నీకెలా అర్థమవుతుందమ్మా అన్నాడతను బాధగా. ఆ మాటలకు రాజ్యలక్ష్మమ్మ కరిగిపోయింది. డబ్బు గురించి బెంగలేదురా, నువ్వు నా దగ్గర మాత్రం అబద్ధం చెప్పొద్దు. వేలుకు వేలు నీ దగ్గర ఆగడం లేదు. ఎందుకిలా జరుగుతోంది అంది. 10,000 సంగతి నీకు చెప్పనే చెప్పాను. అదృష్టం కలిసి రాలేదు. కానీ ఉద్యోగంలో చేరాక నా తప్పేం లేదమ్మా. నీ కోడలకు బొత్తిగా పొదుపు తెలీదు. అన్నీ దానికి తెలుసునని అనుకునేవాణ్ణి. అంతా దాని చేతిలోనే పోసేవాణ్ణి. డబ్బు చాలదంటే అప్పులు తెచ్చేవాణ్ణి. మేము దూబరాగా ఉన్నామని ఇక్కడికొచ్చేదాకా తెలియలేదమ్మా. సంసారం అంటే అంతలేసి ఖర్చులుంటాయి కాబోలని అనుకున్నాను అన్నాడు కృష్ణారావు. తప్పంతా కోడలదే అయ్యుండాలని మొదట్నుంచి రాజ్యలక్ష్మమ్మ అనుకుంటోంది. ఏ సంసారం బాగోగులైనా ఆడదాని మీదే ఆధారపడి ఉంటాయని ఆవిడ దృఢ నమ్మకం. కొడుకిప్పుడు అలాగనేసరికి ఆవిడకు కొండంత సంతోషం కలిగింది. అమాయకుడైన తన కొడుకు కోడల మూలంగా నిందల పాలయ్యాడని ఆవిడ భావించింది. మరి అంత వెచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటే చెప్పుకోవాల్సిన బాధ్యత నీకు లేదురా అంది రాజ్యలక్ష్మమ్మ. వెచ్చలివిడి అని నేను అనుకోలేదమ్మా, అవసరమని అనుకున్నాను అన్నాడు తల్లితో. రాజ్యలక్ష్మమ్మకు కన్న కొడుకు మీద సంపూర్ణ విశ్వాసం కలిగింది. కోడలి కారణంగానే కొడుకు తప్పులు చేస్తున్నాడని ఆవిడ నమ్మింది. అందుకే ఆవిడ స్వరం తగ్గించి, ఈ పర్యాయం నువ్వు కాపురం కాస్త ఆలస్యంగా పెట్టొచ్చు, లేదా వ్యాపారం ఇంటి పట్నే ఉండి చేసుకో అంది కొడుకుతో. అది కాదమ్మా, నాకు గుజరాత్లో ఉద్యోగం వచ్చిందిగా, అది కొంతకాలం చేసి నాకు పెట్టుబడికి అవసరమైన డబ్బు సంపాదించుకుని వస్తాను. ఈసారికి 2,000 తప్ప ఇంట్లోంచి ఏమీ తీసుకోదలుచుకోలేదు అన్నాడు కృష్ణారావు. రాఘవేంద్రరావు తమ్ముడితో సహా వెళ్లి విశాఖపట్నంలోని అప్పులన్నీ తీర్చొచ్చాడు. ఆ తర్వాత తల్లి బలవంతం మీద అతను తమ్ముడికి అదనంగా 1,000 రూపాయలు కూడా ఇచ్చాడు. ఆ డబ్బు తీసుకుని వెళ్ళాక కృష్ణారావు నుంచి ఉత్తరాలు లేవు. అతని చిరునామా కూడా తెలీదు. అన్నీ గుజరాత్ వెళ్ళాక రాస్తానన్నాడతను. రాజ్యలక్ష్మమ్మకు కొడుకు క్షేమం గురించిన బెంగ పట్టుకుంది. రాఘవేంద్రరావును 1-2 పర్యాయాలు గుజరాత్ వెళ్లి రమ్మనమని ఆవిడ కోరింది. గుజరాత్ అంటే చిన్న ఊరేం కాదు కదా, అదో పెద్ద రాష్ట్రం. అక్కడ ఏ మూలను వెతికేది అన్నాడు రాఘవేంద్రరావు. కాస్త ఆచూకీ తెలిస్తే తమ్ముణ్ణి చూసి రావాలని అతనికే ఉంది. పెళ్లి చేసేటప్పుడు జాతకాలు సరిగ్గా చూడాలంటారు. అన్నీ చూసి చేసినా ఇలాగే అయింది. అసలే మీ వాళ్ళు అబద్ధాల కోర్లు. నీ జాతకం గాని తప్పివ్వలేదు కదూ అంది రాజ్యలక్ష్మమ్మ కోడలతో మాట్లాడుతూ నిరసనగా. మాలతికి కోపం వచ్చింది. ఈ మాట నా దగ్గరంటే అన్నారు కానీ మా వాళ్ళ దగ్గర అనకండి, వాళ్ళు మంచివాళ్ళు కాదు అంది. ఏం తలతీసి మొలేస్తారా అంది రాజ్యలక్ష్మమ్మ. మాలతి ఏమీ మాట్లాడలేదు. పెళ్లినప్పటి నుంచి వాడికి శని పట్టుకుంది. నా గురించి మా వాళ్ళు అలాగనుకుంటున్నారు అంది మాలతి చిరాగ్గా. రాజ్యలక్ష్మమ్మ కోడల వైపు పరీక్షగా చూసి ఆమె మనసు చెదిరినట్లు గమనించింది. తనింకా ఏదైనా అంటే ఆమె తనను బాగా ఎదిరించి మాట్లాడవచ్చునని ఆవిడకు అనుమానం వచ్చింది. ఇలాంటప్పుడు ఆవిడ కోడళ్లను రెచ్చగొట్టదు. తన పొరుగు పోతుందన్న భయం ఒకటి, రెండోది తన పాయింట్లో బలం లేదని ఆవిడికి తెలియడం, ఏ మూలనో తన కొడుకు కారణంగా ఆమెకు అన్యాయం జరిగిందన్న నిజం తొలుస్తుండడం. ఓసారి లక్ష్మి నిలపిలు, ఏమైనా చదివించుకుంటాను అంది రాజ్యలక్ష్మమ్మ. మాలతి లేచి వెళ్లి లక్ష్మిని పంపించింది రాజ్యలక్ష్మమ్మ దగ్గరకు. చదువు మొదలు పెట్టినప్పటి నుంచి లక్ష్మి ఉచ్చారణ మారిపోయింది. ఆమె అన్ని పదాలు స్పష్టంగా మాట్లాడుతూ చక్కగా ఉచ్చరించగలుగుతోంది. కంఠం కూడా శ్రావ్యంగా ఉంటుంది. రాజ్యలక్ష్మమ్మకు పురాణ కథలు వినడం ఆసక్తి. ఆవిడ ఇల్లు కదిలి పురాణాలకు హరికథలకు వెళ్లదు. కాని అటువంటివేమైనా ఊళ్ళో జరిగినప్పుడు మనవణ్ణి పంపించి తిరిగొచ్చాక కథంతా వివరంగా చెప్పించుకునేది. రాజ్యలక్ష్మమ్మ భక్తి రస ప్రధానమైన సినిమాలు తప్ప చూడదు. అదైనా ఇంట్లో పిల్లలు పోరగా పోరగా ఎప్పుడో బయలుదేరుతుంది ఆవిడ. ఎన్నోసార్లు కృష్ణ ఆవిడను సినిమాలకు ప్రోత్సహించాలనుకుని ఫెయిల్ అయిపోయాడు. అతను భక్తి రసమన్న సినిమా రాగానే మామకు చెప్పేవాడు. ఆవిడ కథ బాగుంటే వెళ్ళొచ్చు, కథేంటో కనుక్కుని చెప్పు అనేది. అతను ప్రయత్నించి వివరంగా కథంతా తెలుసుకుని ఆవిడికి చెప్పేవాడు. అంతా విని కథ తెలిసిపోయింది కదరా, ఇంక సినిమా చూడకపోతేనేం అనేసేది. భక్తి కథలు పురాణ గాథలు వినాలని ఆవిడకున్నా ఎప్పటికీ ఇంట్లో ఆవిడికి ఈ విషయంలో సహకరించేవారు తక్కువ. పార్వతికి బాగా బద్ధకం. నేను చదవలేను మామ అనేస్తుంది. కృష్ణది కాస్త పెద్ద చదువు, అతనికి అస్తమానం తీరుబడి ఉండదు. రాజ్యలక్ష్మమ్మకు చదవడము రాయడము వచ్చు కాని వేగంగా చదవలేదావిడ. వయసు మీద పడుతున్న కొద్దీ చదవడం కంటే వినడంలోనే ఆవిడ ఆసక్తి పెరుగుతోంది. లక్ష్మి చదువుకోవడం ఆవిడకి ఈ విధంగా ఉపయోగపడుతోంది. ప్రతిరోజు పద్యాలో గద్యమో ఆవిడకు వినిపిస్తుంటుంది లక్ష్మి. ఈ రోజు కూడా మాలతి చెప్పగానే పుస్తకం తీసుకుని వెళ్ళిందామె. ఆమె చేతిలో ఉన్న పుస్తకం మహాపురుషుల గాథలు. ఆ రోజు లక్ష్మి వాల్మీకి కథ చదివింది. ఆ కథ వింటుంటే అప్రయత్నంగా రాజ్యలక్ష్మమ్మకు తన రెండో కొడుకు గుర్తుకొచ్చాడు. వాడింకా పతనమైపోతాడా? బాగా పతనమైపోయాక బుద్ధొచ్చి గొప్పవాడైపోతాడా? కృష్ణారావు గొప్పవాడైపోతాడని రాజ్యలక్ష్మమ్మ నమ్మకం. అందుకే ఎవరు కాదన్నా ఆవిడ అతన్ని ప్రోత్సహిస్తోంది.
వాల్మీకి కథ విన్నాక ఆవిడకు కాస్త ధైర్యం కూడా కలిగింది. ఎంతటి పతనావస్థలోంచి కూడా మహాత్ములైన మనుషులున్నారు. వాల్మీకి పతనంతో పోలిస్తే కృష్ణారావు చాలా మంచివాడు కింద లెక్క. డబ్బు దోబరా చేస్తున్నాడని, బాధ్యతలు తెలియడం లేదని తప్పితే ఇంకే దురలవాట్లు లేవు. కథ విన్నాక రాజలక్ష్మమ్మకు తృప్తి కలిగింది. ఆవిడ లక్ష్మిని వెళ్ళమని పంపించేసింది. లక్ష్మి తిన్నగా కృష్ణ వద్దకు వెళ్ళింది. అప్పుడతను శ్రద్ధగా చదువుకుంటున్నాడు. లక్ష్మి అతని ఏకాగ్రతకు భంగం కలిగించలేదు. అతని చదువు అయ్యే వరకు అలాగే ఎదురు చూస్తూ కూర్చుంది. కృష్ణ పుస్తకం ముయ్యగానే, మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలి అంది లక్ష్మి. కృష్ణ అడగమన్నట్లుగా ఆమె వైపు చూశాడు. ఈ రోజు వాల్మీకి కథ విన్నాను. ఆయన బోయవని తను పెళ్లి చేసుకున్నాడు. దారులు కొట్టి బ్రతికాడు. పచ్చి మాంసం తినేవాడు. కాని కొంతకాలం రామనామ జపం చేసి మహాత్ముడైపోయాడు. ఆయన గత చరిత్ర మాసిపోయింది. ఎవరైనా సరే ప్రవర్తన మార్చుకుంటే పాత బ్రతుకు మరిచిపోయి కొత్త బతుకులోకి వచ్చేయచ్చు అంది లక్ష్మి కృష్ణతో. నీ ప్రశ్న నాకు అర్థం కాలేదు అన్నాడు కృష్ణ. నేను నా గురించి అడుగుతున్నాను. మా అమ్మ నాన్నల దగ్గర ఉన్నప్పుడు నేను చేపల కూర తినేదాన్ని, మాంసం తినేదాన్ని, కోడిగుడ్లు తాగేదాన్ని. మీ ఇంటికొచ్చాక అవన్నీ మానేశాను. నేను పప్పన్నము, ఆవకాయ పచ్చడి తింటున్నాను. ఇంకెప్పుడు మాంసం తినకూడదు అనుకుంటున్నాను. కష్టపడి చదువుకుంటున్నాను. మంచి మార్కులు తెచ్చుకుంటున్నాను. నేను బ్రాహ్మణ పిల్లనైపోతానా? కృష్ణ ఉలిక్కిపడి ఏదో అనబోయి ఆగిపోయాడు. పచ్చి మాంసం తినే వాల్మీకి మహర్షి అయిపోయాడు. జీవహింస భరించలేక ఆయన చెప్పిన శ్లోకం రామాయణానికి నాంది అయింది. వాల్మీకితో పోలిస్తే లక్ష్మి జీవించిన అబ్రాహ్మణ జీవితం చాలా తక్కువ. గత కొద్ది సంవత్సరాలుగా ఆమె తన జీవితాన్ని బ్రాహ్మణ కుటుంబంతో ముడివేసుకుని బ్రాహ్మణ సాంప్రదాయాలతో నడిపిస్తోంది. ఇక ముందు కూడా అలాగే నడిపించాలనుకుంటోంది. అలాంటప్పుడు ఆమె కులం ఏమవుతుంది? అసలు ఈ కులాలు ఎలా వచ్చాయి? జన్మను బట్టి మాత్రమే కులం నిర్ణయించబడుతోందా? అయితే వాల్మీకి కథ ప్రకారం మనిషి ఔన్నత్యం ప్రవర్తనను బట్టి నిర్ణయించబడాలి. ప్రవర్తన కూడా వర్తమానానికి సంబంధించింది మాత్రమే. లక్ష్మి ప్రశ్నకు జవాబు చెప్పొచ్చు, అవుననొచ్చు, కాదనొచ్చు. తర్కశాస్త్రపు ఖడ్గానికి రెండు వైపులా పదులుంటుంది. కాని అతనిచ్చే జవాబు సంఘం మీద ఏ విధమైన ప్రభావము చూపించదు. సంఘం కాగితంపై లిఖించలేని కొన్ని సూత్రాల ప్రకారం నడుస్తోంది. దాని నడత విచిత్రమైంది. అది దేన్ని గ్రహిస్తుందో చెప్పడం చాలా కష్టం. వాల్మీకి చరిత్ర కావ్యాలుగా, కథలుగా, సినిమాలుగా ప్రజల్లో ప్రచారం కావచ్చు. సంఘంలో పెద్దల ప్రశంసలు అందొచ్చు. కాని కులతత్వం మాత్రం యథాప్రకారంగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ సంఘంలో ఎన్నటికీ లక్ష్మి బ్రాహ్మణ బాలిక కాలేదు. అయితే ఎంతకీ ప్రశ్న ఎందుకు అడిగావు అన్నాడు కృష్ణ. నేను మీ ఇంట్లో ఉంటున్నాను. మీలాగే మసులుతున్నాను. మీ అలవాట్లే పాటిస్తున్నాను. మీ ఆహారమే తింటున్నాను. మీలాగే చదువుకుంటున్నాను. కాని నేను మీ ఇంట్లో ఒక మనిషిని కాలేకపోయాను. ఇందుకు కారణం నా కులమా, నా పేదరికమా తెలుసుకోవాలనుంది. కృష్ణ క్షణం ఆలోచించి, నువ్వింకా చిన్నపిల్లవు. ఇదే పెద్దవాళ్ల ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు నువ్వు అడగకూడదు. జవాబు నేను చెప్పకూడదు అన్నాడు.